ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, శాశ్వతమైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడంట. దేవుడు ఒక మాట చెప్తే ఆ మాట ఖచ్చితంగా మన జీవితాలలో నెరవేర్చబడతాయి. కొంతమందికి దేవుని ప్రేమ మీద ఏమొస్తుంది అని అంటే అనుమానం వస్తుంది. ఏమోనండి, ఎంత వాక్యం చదివినా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అని నాకు అర్థం కావట్లే. అంటే మనుషుల్లాగే యేసు ప్రభు కూడా మనల్ని ప్రేమిస్తున్నాడా? అనుమానించడానికి కాదు. ఈరోజు దేవుడు చెప్పినటువంటి ఒక ప్రవచనం ఎలా నెరవేర్చబడిందో ఈరోజు చెప్పాలని ఆశపడుతున్నా. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 3-4 వచనాలు. తూరు పట్టణము వారు ప్రాకారము గల కోటను కట్టుకొని ఇసుక రేణువులంత విస్తారముగా వెండిని, వీధులలోని కసువంత విస్తారముగా సువర్ణమును సమకూర్చుకొనిరి. యెహోవా సముద్రమందుండు దాని బలమును నాశనము చేసి దాని ఆస్తిని పరుల చేతికి అప్పగించును, అది అగ్ని చేత కాల్చబడును. కసువంత అంటే అర్థం ఏంటి? పైదేమో ఇసుక రేణువులంత విస్తారముగా వెండిని, వీధులలోని కసువంత విస్తారముగా సువర్ణమును అని రాయబడింది. కసువు అంటే ఏంటి అని అంటే బురద. అంటే తూరు పట్టణస్థులు ఎంత బంగారాన్ని పోగేసుకున్నారంటే బురదంత బంగారాన్ని పోగేసుకున్నారంట. అంటే ఇంటి ముందు మన ఇంటి చుట్టూ ఉన్నటువంటి బురద ఎంత ఉందో అంత బంగారం ఉంది. మనకెక్కడుంది? ఇంట్లో ఎంత ఉంది కదా. వాళ్ళకేమో ఇంటి చుట్టూ బురదంత బంగారం, మనకేమో ఇంట్లో కొంచెం బంగారం. తూరు పట్టణస్థులు దేవుని మాట వినని ప్రజలు. ఎంత బంగారం ఉంటే ఏంటి, ఎంత వెండి ఉంటే ఏం ఉపయోగం, ఎంత ఆస్తి ఉంటే ఏం ఉపయోగం, 10 ఎకరాలు పొలం ఉంటే ఏం ఉపయోగం? యేసు లేకపోతే అంతా సున్నా. అంత బంగారము అంత వెండి సంపాదించుకున్నారు, కానీ వాళ్ళని దేవుడు ఏమంటున్నాడు? నేను వీరిని నాశనం చేస్తాను, వీరిని కాల్చేస్తాను, వీళ్ళు మరలా కట్టబడకూడదు. ఈ ప్రవచనాన్ని క్రీస్తు పూర్వం 520వ సంవత్సరంలో దేవుడు జకర్యా ద్వారా పలికించాడంట. ఏమని అనంటే, ఈ తూరు పట్టణస్థులకి చాలా బంగారం ఉంది, వెండి ఉంది, కానీ నేను దాన్ని ఏం చేయబోతున్నాను? నాశనం చేయబోతున్నాను. ఈ ప్రవచనం ఇంకొక ప్రవక్త ద్వారా దేవుడు పలికిస్తున్నాడు. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం. యెహోవా మాట ఇస్తున్నాడంట. ఏమని మాట ఇస్తున్నాడు? తూరు పట్టణాన్ని నేను నాశనపరుస్తాను, వారి దగ్గర ఉన్నటువంటి సొమ్ము అందరూ దోచుకొని వెళ్ళిపోతారు అంటున్నాడు. దాన్ని ఏం చేస్తానంటే వట్టి కుండగా చేసేస్తాను. 14వ వచనాన్ని చదువు. చేయుదును, వట్టి బండగా చేయుదును, వలలు పరుచుకొనుటకు చోటగుదువు, నీవికను కట్టబడకయుందువు, నీవు ఇకను కట్టబడకయుందువు. జకర్యాతో 520వ సంవత్సరంలో పలికిచ్చాడు. ఇక్కడ యెహెజ్కేలు గారితో ఎప్పుడు అంటున్నాడు అని అంటే క్రీస్తు పూర్వం 600 సంవత్సరాల్లో యెహెజ్కేలు రాస్తా ఉన్నాడు. ఏమని అనంటే, నేను తూరు పట్టణాన్ని నాశనం చేస్తాను, దాని సొమ్మును దోచుకునేలా చేస్తాను, వట్టి బండగా చేస్తాను, దానిని మరలా కట్టబడదు. ఈ ప్రవచనాలు ఎప్పుడు నెరవేరినాయి అని మనం ఆలోచన చేస్తే, ఈ తూరు పట్టణము ఎక్కడ ఉంది అని అంటే ఇశ్రాయేలు దేశానికి ప్రక్కన ఉన్నటువంటి దేశం. దీన్ని కూడా ఒక దేశంగా పరిగణించేవాళ్ళు. చాలా విస్తారమైన బంగారం ఉంది, వెండి ఉంది, చాలా గొప్ప దేశంగా ఉంది, దేనికి లోటు లేని పట్టణంగా ఉంది. ఆ పట్టణస్థులు దేవుడికి చోటు ఇవ్వనందువల్ల ఆ పట్టణాన్ని దేవుడు ఏం చేస్తానంటున్నాడు? నాశనం చేస్తాను. ఈ ప్రవచనాలు ఒక ప్రక్క జకర్యా పలుకుతున్నాడు, ఇంకో ప్రక్క యెహెజ్కేలు కూడా అదే ప్రవచనం చెప్తా ఉన్నాడు. మరి ఈ ప్రవచనం ఎప్పుడు నెరవేర్చబడింది? నెరవేర్చబడిందా, నెరవేర్చబడలేదా అంటే నెరవేర్చబడింది. ఎప్పుడు అనంటే చరిత్రలో ఉన్నటువంటి అలెగ్జాండర్, ఒక గొప్ప రాజు, చిన్న వయసులోనే ప్రపంచమంతా జయించినటువంటి గొప్ప రాజు అలెగ్జాండర్. అలెగ్జాండర్ గారు ఎక్కడికి వెళ్ళారు అని అంటే తూరు పట్టణం మీదకి దండెత్తి వెళ్ళాడంట. దండెత్తి వెళ్ళిన తర్వాత ఆ తూరు పట్టణాన్ని పూర్వం ఈ
నేల మట్టానికి ఏం చేశాడంట, నాశనపరిచాడంట. వారి దగ్గర ఉన్నటువంటి సొమ్మంతా దోచుకెళ్ళిపోయాడు. చివరిలో అక్కడ ప్రవచనంలో ఏం రాయబడింది, నేను అగ్ని చేత కాలుస్తాను అన్నాడు. ఈ రాజుగారు అలెగ్జాండర్ గారు ఏం చేశారంటే దాన్ని అగ్ని చేత కాల్చివేస్తాడంట. ప్రవచనం నెరవేరిందా, నెరవేరలేదా? ఈ రోజుకి కూడా ఆ తూరు పట్టణము అనేది మరలా కట్టబడలేదు. ఇప్పటికీ ఇజ్రాయెల్ ప్రాంతం ప్రక్కన అది ఏమీ లేని ప్రాంతంగా ఉంది, ఏమీ కట్టబడలేదు అక్కడ. చూడండి, దేవుడు తన యొక్క ఉగ్రత విషయంలో ఇంత ఖచ్చితంగా ఆయన వ్యవహరిస్తే, ఫస్ట్ 520 సంవత్సరం, తర్వాత 600 సంవత్సరాలు, తర్వాత అలెగ్జాండర్ గారు వచ్చేసరికి వెంటనే ఆ రాజుని ఎక్కడికి పంపించాడు? దేవుడే పంపించాడు ఆ రాజుని. తూరు పట్టణానికి వెళ్ళు, అక్కడ దండెత్తి నువ్వేం జయం పొందుకోరా అని చెప్తే అలెగ్జాండర్ గారిని పంపించి దేవుడు ఏం చేశాడు, ఆ ప్రాంతం అంతా నాశనపరిచాడు, అగ్ని చేత కాల్చేశాడు. ఈ రోజుకి కూడా ఆ ప్రాంతము కట్టబడకుండా ఉంది. అంటే నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే, దేవుడు తన ఉగ్రత విషయంలోనే అంత ఖచ్చితంగా ఉంటే తన ప్రేమను కుమ్మరించే విషయంలో ఇంకెంత ఖచ్చితంగా ఉంటాడు. అర్థమైంది? ఇప్పుడు ఒక ఉగ్రత విషయంలోనే ఆయన అంత ఖచ్చితంగా, అంత ప్లాన్ ప్రకారంగా జరిగించాడు. ఏం చెప్పాడో, ఏ ప్రవచనం అయితే పలికించాడో ప్రవక్తలతో, ఆ ప్రవచనము ఈ రోజుకి కూడా నెరవేరిపోయేలా చేశాడు. అంత ఖచ్చితమైన దేవుడు నిన్ను నేను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను అని చెప్పిన ప్రవచన విషయంలో, తన ప్రేమను కుమ్మరించే విషయంలో ఇంకెంత ఖచ్చితంగా ఉంటాడో ఒకసారి ఆలోచన చేయండి. ఆ ప్రేమ అంతా ఎవరికి ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు దేవుడు అని అంటే, నీకు నాకు. ఆ దేవుడు చూపించే ప్రేమ ఎలాంటిది అని అంటే శాశ్వతమైన ప్రేమ. ఆ ప్రేమ విషయంలో దేవుడు చాలా ఖచ్చితంగా ఉంటాడు. ఆయన ఒక ప్రవచనం చెప్పాడు, దాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాడు. దేవుడి యొక్క ప్రేమ మనల్ని ఆవరించడానికి ఇష్టపడతా ఉంది. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేను. నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వంటే నాకు చాలా ప్రేమ. ఇలా చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా మనకి? నువ్వంటే ఇష్టం అని ఒకసారి చెప్తారు, ఇంకోసారి నువ్వు కూరలో కొంచెం ఉప్పు ఎక్కువై మొహం మీదకి ప్లేట్ వస్తుంది. మనం ఉప్పు వేసినా, కారం వేసినా, మసాలా వేసినా, చేదు కలిపినా, ఏం కలిపినా నువ్వంటే నాకు ఇష్టం అంటాడు యేసయ్య. ఎంత ప్రేమ గల దేవుడో ఈరోజు మీకు అర్థమవుతుందా? ఆయన నిన్ను విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేను అంటున్నాడు. ఎంతమంది ఆ మాటను స్వీకరించగలుగుతున్నారో నాకు తెలియదు, కానీ స్వీకరిస్తే గనక ఖచ్చితంగా ఆ ప్రేమను అనుభవిస్తారు. యేసు ప్రభు పడినటువంటి శ్రమ, యేసు ప్రభు సిలువలో పడినటువంటి ఆ బాధ, వేదన ఎవరి కోసం పడ్డాడు అని అంటే నీ కోసమే పడ్డాడు. ఆయన బాధలో శ్రమలో ఉంటే చూస్తూ ఉండే దేవుడా కాదు. ఆయన అంటున్నాడు, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అందుకనే నాకు ఎవ్వరేమన్నా నాకు బాధ రాదు. ఒకవేళ బాధ వచ్చినా ఒక క్షణమే ఉంటుంది. ఎందుకు? దానికి ఎక్స్పైరీ డేట్ ఉందని నాకు తెలుసు. ఎక్స్పైరీ డేట్ లేని ప్రేమ కోసం వెతుకులాడుతున్నాను నేను. ఆ ప్రేమ నన్ను ఏం చేస్తుందో తెలుసా? ఉన్నతంగా తీసుకెళ్తుంది. హల్లెలూయా. ఆ ప్రేమ నన్ను ఉన్నతంగా నిలబెడతాది. ఆ ప్రేమ నన్ను అవమానపరచదు. ఆ ప్రేమ నన్ను నిందించదు. అలా ఉన్నావు, ఇలా ఉన్నావు అని నిందించే ప్రేమ కాదు. ఆ ప్రేమ నా దగ్గర నుండి ఏది ఆశించని ప్రేమ. అది ఆ శాశ్వతమైన ప్రేమను ఎవరైతే పొందుకోవాలని ఆశపడుతున్నారో వారు ఏం చెయ్యాలి అని అంటే వాక్యాన్ని చదవాలి.